నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. మహిళా ఎమ్మెల్యేలకు అవమానంపై బీఆర్ఎస్ పోరాటం. అసెంబ్లీ చరిత్రలోనే అమానవీయ సందర్భం. ఇవాళనైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న మహిళా ఎమ్మెల్యేలు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ మోసం. హెచ్ఎండిఏ పరిధిలోనే ప్రజలపై 1000 కోట్ల భారం. పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ సర్పంచ్ల చెలో హైదరాబాద్. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. జూరాల నుంచి సాగర్ వరకు కృష్ణమ్మ జోరు. నిండు కుండలుగా జలాశయాలు. వయనాడు విపత్తులో 308 మృతదేహాల గుర్తింపు. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు. డీటెయిల్ చూస్తే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 3 బిల్లులపై చర్చించనున్నారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లులపై చర్చ జరగనుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ధరణి, హైడ్రాపై సభలో షార్ట్ డిస్కషన్ చేరున్నారు. ఇక మండలిలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరగనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, ఈరోజు అసెంబ్లీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజుతో బడ్జెట్ సమావేశాలు ముగియబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ధరణి, హైడ్రాకు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్లు ఉండబోతా ఉన్నాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, ఏదైతే మభ్యపెట్టే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారంటీలు కావచ్చు, 13 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో హామీలు ఏదైతే నిధులు కేటాయించలేదనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తా ఉంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది, కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపణగా ఉంది. అయితే ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయితే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు, నిరసన చేశారు. అయినప్పటికీ మహిళా శాసనసభ్యులకు క్షమాపణ చెప్పకుండానే వారిని బయటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్రదీప్, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. మీడియా పాయింట్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న హుజురాబాద్లో నిన్న 3-4 వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవునికి ఎరగా, కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు 2వ విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి
అసెంబ్లీలో మాట్లాడదాము మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వరకు చూసినా మైక్ ఇస్తేనేమో అని మైక్ ఇస్తలేరు కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా. దయచేసి వెంటనే మా దళిత బంధు ఉన్న 2వ విడతని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి ఎవరికైతే ఇచ్చినామో ఆ కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక 15-20 రోజుల క్రితం ఫ్రూట్ షాప్ది మేజర్ ఫ్రూట్ షాప్ హుజురాబాద్ టౌన్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ హుజురాబాద్లో అయింది. ఆ మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసము దాదాపు ఒక్కొక్కరు పాపము 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల స్టాక్ తీసుకొని వస్తే తెల్లారి ఏకాదశి ఉండే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇవాళ దాకా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నా జీతం నుంచి 4,10,000 రూపాయలు వాళ్ళకి నేను డైరెక్ట్గా ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్క ఇచ్చిన, 1,00,000 రూపాయలు పెట్టి షెడ్లు వేయించిన. కానీ నేను అడిగే రిక్వెస్ట్ ఏంది ప్రభుత్వాన్ని అంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఒక్కొక్క షాప్ వాళ్ళు కనీసం 1,00,000 రూపాయల కాంపన్సేషన్ మనం వాళ్ళకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపం చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు, దయచేసి వాళ్ళకి ఆదుకోవాలి వాళ్ళని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులకి నేను ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్స్ని కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేయించి ఇలా ఆపుతా ఉన్నారు, ప్రెస్ మిత్రులని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా కేసు వేసిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి శిష్యుడు. పొన్నం ప్రభాకర్ గారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ మీరు మీ శిష్యులతోని కేసు వేయించి ప్రెస్ మిత్రులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ రోజు జరిగేటువంటి జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ధరణి, హైడ్రాకు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్లు ఉండబోతా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ఈరోజు సభలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ వ్యూహం ఏ రకంగా ఉండబోతా ఉంది. మొన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలకు సంబంధించి ఏ రకంగా ఈరోజు వివరించబోతా ఉన్నారు, ఓవరాల్ గా బడ్జెట్ సమావేశాలు ఏ రకంగా జరిగాయనే దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ వ్యూహం ఏ రకంగా ఉండబోతా ఉంది, బడ్జెట్ సమావేశాల ఓవరాల్ గా జరిగిన తీరు ఏ రకంగా అనిపించింది? ఒకటి వాస్తవంగా చెప్పాలంటే నిన్న మహిళా ఎమ్మెల్యేలని అవమానపరిచిన తీరు యావత్ తెలంగాణ మహిళా లోకానికి ఇది ఎంత చెడ్డ మెసేజ్ పంపిండు ముఖ్యమంత్రి గారు అనేది మొత్తం అందరు కూడా చూసారు. ఇలా మహిళా పక్షాన మేము కొట్లాడుతూ ఉంటే ఇలా సీనియర్ మంత్రులని చూడకుండా కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు గొర్రె గుంజుకపోయి తీసుకుపోయి బయట పడేసారు. యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ దీన్ని గమనించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ రోజు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, డిసెంబర్ 9వ తారీఖుననే వచ్చే డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఏడాది దాకా కనీసము జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి డేట్లతో సహా ప్రకటించుకుంటూ వచ్చారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, ఇంకొక 4 నెలలు అయితే డిసెంబర్ వస్తుంది. 30,000 ఉద్యోగాలు ఇచ్చాము గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తా. ఈ 4 నెలలు అయితే డిసెంబర్ వస్తుంది, 2 లక్షలు కూడా చేయలేదు. నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యేకైనా సవాల్ విసురుతున్నా, ఈ భారతదేశంలోనే 2,43,000 నోటిఫికేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ భారతదేశంలోనే అంటే అది ఒక్క కేసీఆర్ ఒక్కడే. ఈ 2,43,000 ఉద్యోగాలతోని 2,02,000 ఉద్యోగాలను నింపింది కేసీఆరే. మా ప్రభుత్వం ఉండే వారికి 1,60,000 అయిపోయినాయి.
మిగిలితా ఉన్న 32,000 ఉద్యోగాలు ఇవాళ మేము మొత్తం ఎగ్జామ్ చేసేసినాము, ఎగ్జామ్ రాపించినాము, అన్నీ టోటల్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పడం సిగ్గుచేటు. అది కూడా బడ్జెట్ బుక్లో పెట్టుకోవడం ఇంకా పెద్ద సిగ్గుచేటు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 2,02,000 ఉద్యోగాలు ఈ భారతదేశంలోనే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ ఒక్కరైనా కూడా ఎక్కువ ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నా, లేకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారా జవాబు చెప్పమని చెప్పండి. యావత్ తెలంగాణ యువతకి మెసేజ్ పంపుతా ఉన్నాను. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మిమ్మల్ని కేవలం వాడుకున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగాలు 2,02,000 ఇచ్చిండు. దీంతో పాటు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఎస్టాబ్లిష్ చేసిండు కేసీఆర్ కేటీఆర్ గారు. ఇది వాస్తవం కాదా? ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఊరికే ఎదుటోడి మీద బురద చల్దామని అనుకుంటే యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇలా మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిర్రో, మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆడికి పోయి అశోక్ నగర్కి పోయి లైబ్రరీ సెంటర్ గారికి పోయి ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ మీరు నిరుద్యోగులకి నెరవేర్చాల్సిందే. మీరు నెరవేర్చకపోతే వాళ్ళ గొంతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. మేము నిలదీస్తాం, ఎండగడతాం. వాళ్ళకి మీరు మాట ఇచ్చుకొని నిలబెట్టుకునే వరకు ఖచ్చితంగా మీకు నిలదీస్తాం. బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు ఏ రకంగా ఉంది? ఈ 9 రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మేము ఎక్కువ చర్చకు అవకాశం ఇస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? అసలు వీళ్ళు ప్రజాపాలన అంటారు, చర్చకు అవకాశం ఇస్తామంటారు, మైక్ ఇస్తారు. మరి అసలు ఒక్కటే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ వస్తలేడు అని అంటున్నాను. ఒక సబితా ఇంద్రారెడ్డి గారికి 2 నిమిషాలు మైక్ ఇవ్వడానికి గజ వణికిన నువ్వు, నీ కేసీఆర్ కావాలా? మరి ప్రజాపాలన గంటలు మైక్ ఇస్తా అని చెప్పి మరి సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకంత భయపడతా ఉన్నారు? ఒక్క సబితా ఇంద్రారెడ్డి గారికే మీరు అంత భయపడితే మీకు కేసీఆర్ అవసరమా మీ ముఖాలకి అని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది టోటల్గా నేను ఆల్రెడీ నా స్పీచ్లోనే చెప్పిన, ఈ బడ్జెట్ అనేది టోటల్ ప్రజలందరినీ కూడా నిజంగా చాలా బాధ పెట్టిన విషయం. ఇది టోటల్ కేసీఆర్ గారు అన్నట్టు ఇది అంతా ట్రాష్, అంతా గ్యాస్ బడ్జెట్. ఓకే అండి, మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రజలను తప్పుదో పెట్టే విధంగా మభ్యపెట్టే విధంగానే ఉంది. సభ్యులకు సమయం ఇవ్వకుండా మేము ప్రజాపాలన చర్చకు ఎక్కువ చర్చలు చేశామని చెప్పడం ఏంటి అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.